ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 32వ సంకీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. నీ దైనందిన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకునవలసి ఉంటుంది. చదువుల్లో మరియు ఉద్యోగాల్లో, అతిగా సేవా పనిలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునవలసి ఉంటుంది. దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. సామెతలు 16:18 వినండి దేవుని బిడ్డలారా, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది. సరి అయిన మార్గము ఎన్నుకుంటకు మనకు తెలియదు. చాలాసార్లు మన సొంత జ్ఞానముతో ఇదే సరి అయిన మార్గము, ఇదే నిర్ణయము, ఇదే మంచి మార్గము అని మనము తీర్మానాలు, నిర్ణయాలు చేసుకొని నష్టపోతుంటాం. సమయం వృధా చేసుకుంటాం. దేవుని చిత్తము ఎరగక మన శక్తిని, మన ధనమును, మన సమయం కూడా వృధా చేసుకొని నిరాశ చెంది అలసిపోతూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని శ్రేష్టమైన వాగ్దానము నీ జీవితంలో దేవుడు జరిగించుటకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ వాగ్దానము మనం పొందుకుంటకు దయచేసి మోకరించి దేవుని సన్నిధిలో కనిపెడదాం, దేవుని సన్నిధిలో వేడుకొందాం. మనము తీసుకోవలసిన నిర్ణయాలు, కీలకమైన తీర్మానాలు, ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు మనకు స్పష్టంగా ఆయన బోధించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదివి మనము కనిపెట్టి ఈ వాగ్దానము పొందుకోవాలి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము వినండి ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. దేవుడు నిన్ను నిత్యము నడిపించును. ఈ వాగ్దానము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబట్టకు దేవుని మార్గము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నీవు నెరవేర్చి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలు పొందుటకు, నీ ద్వారా అనేకులు దేవుని ఆశీర్వాదం పొందుటకు, నిన్నే ఒక ఆశీర్వాదంగా దేవుడు చేయుటకు ఈరోజు ఈ వాగ్దానం అనుగ్రహిస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము తండ్రి చాలా అవసరమైన ప్రభువా అయ్యా వాగ్దానం అయ్యా. నిజమే తండ్రి, ఎన్నో నిర్ణయాలు, ఎన్నో తీర్మానాలు ప్రభువా, ఎన్నో మార్గాలు తండ్రి మా ముందు ఉన్నాయి తండ్రి. ఎన్నో స్వరాలు మాకు వినపడుతున్నాయి దేవా. అందరూ ఇదే సరి అయిన మార్గమని, అందరూ వెళ్ళే మార్గమే సరి అయిందని, ఇదే కరెక్ట్ అని ప్రభు ఎందరో ఎన్నో మార్గాలు చెప్తున్నారు. మరియు మా సొంత జ్ఞానము, మా సొంత తెలివితో తండ్రి మేము తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తండ్రి, ఎన్నో మోసపూరితమైన మార్గాలు ప్రభు, ఎన్నో విషయాలు ప్రభు అజ్ఞానంతో, అవివేకంతో మోసపోతూ ఉంటాం తండ్రి. కానీ ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానానికి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో ఏకీవించి మోకరించిన ప్రతి ఒక్కరికే మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. స్పష్టంగా ప్రభు మీ మార్గము, మీ ఉద్దేశము, మీ యొక్క చిత్తము తండ్రి వాక్యం ద్వారా ప్రార్థనలో కనిపెట్టే ప్రతి ఒక్కరికి మీరు బయలుపరచమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్ముడా, స్పష్టంగా మాట్లాడి దేవుడవయ్యా, మాట్లాడి వాగ్దానాన్ని, మీ ఉద్దేశాన్ని ప్రభా మా పట్ల ప్రభా రుజువుపరిచి మాకు తెలియజేసి తండ్రి అయ్యా మార్గంలో మమ్మల్ని మీరు నడిపించమని వేడుకొంచున్నాం. దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, నెమ్మది, భద్రత నీ బిడ్డలందరికీ దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.